ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా 'మనీ ఇన్ ద బ్యాంక్' ప్రీమియం లైవ్ ఈవెంట్ అయితే అయిపోయింది. అండ్ ఈ 'మనీ ఇన్ ద బ్యాంక్' ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా రిటర్న్ చేసినారు. సో, నిజంగా చాలా సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. మీరు ఎవరెవరైతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేసినారో నన్ను, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది జాన్ సీనా రిటర్న్ చేస్తున్నారని. నేను ఈరోజు మార్నింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసినాను. జాన్ సీనా 99% 'మనీ ఇన్ ద బ్యాంక్' ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో వస్తున్నారని. సో, ఈరోజు మార్నింగ్ చాలా అప్డేట్స్ అయితే వచ్చినాయన్నమాట. సో, అవన్నీ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేశాను. అందుకనే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయమని చెప్తాను. సో, ఇంకా ఎవరైనా ఫాలో కాకుంటే మీరు ఫాలో చేసేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. సో, ఆ లింక్‌ని క్లిక్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో చేసేయండి. సో, ఇక 'మనీ ఇన్ ద బ్యాంక్' ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో జరిగిన మ్యాచెస్ గురించి మాట్లాడదాం. సో, మనకి ఫస్ట్‌గానే మెన్స్ ల్యాడర్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఆల్రెడీ ఈ అప్డేట్ కూడా వచ్చింది. సో, అంటే మ్యాచెస్ ఆర్డర్ చేంజ్ అయింది. సో, ఆ అప్డేట్ కూడా వచ్చింది. ఇన్‌స్టాలో మెన్షన్ చేసినాను. మీరు ఒకసారి వెళ్లి చూడండి. సో, మనకి స్టార్టింగ్‌లోనే మెన్స్ ల్యాడర్ మ్యాచ్ అయితే జరిగింది. 'మనీ ఇన్ ద బ్యాంక్' బ్రీఫ్ కేస్ కోసం. సో, ఈ మ్యాచ్‌లో ప్రతి ఒక్క సూపర్ స్టార్ చాలా కిరాక్‌గా ఫైట్ చేసినారు. సో, నేనైతే జే ఉసో విన్ అవుతారనుకున్నాను. బట్ జే ఉసో విన్ అవ్వలేదు. ఈ మ్యాచ్‌లో డ్రూ మ్యాకెంటైర్ విన్ అయినారు. అండ్ ల్యాడర్స్‌తో చాలా కిరాక్‌గా అథ్లెటిజం చూపించినారు ఆండ్రాడే అండ్ కార్మెలో హేస్. నిజంగా మ్యాచ్ అయితే చాలా కిరాక్‌గా ఉంది. బట్ ఈ మ్యాచ్‌లో డ్రూ మ్యాకెంటైర్ విన్ అయినారు. సో, మెన్స్ 'మనీ ఇన్ ద బ్యాంక్' బ్రీఫ్ కేస్‌ని మన డ్రూ మ్యాకెంటైర్ విన్ అయినారు. సో, 'మనీ ఇన్ ద బ్యాంక్' బ్రీఫ్ కేస్‌ని డ్రూ మ్యాకెంటైర్ విన్ అయిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో డిసప్పాయింట్‌మెంట్ చూపిస్తారు. ఎందుకో ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు డ్రూ మ్యాకెంటైర్ విన్ అవుతే డ్రూ మ్యాకెంటైర్ క్యాష్ ఇన్ ఫెయిల్ అవుతదని చాలామందికి తెలుసు. సో, అందుకనే చాలామంది ఫ్యాన్స్ డిసప్పాయింట్‌మెంట్ చూపించినారు. సో, అలాంటప్పుడు డ్రూ మ్యాకెంటైర్ విన్ అవ్వడం ఎందుకు? సో, అది ఆ ఆపర్చునిటీ వేరే వాళ్ళకిస్తే సరిపోతది కదా అని చాలామంది ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్‌మెంట్ చూపించినారు. అండ్ ఏజెలీ వస్తదనుకున్నాం. బట్ ఏజెలీ రాలేదు. ఈ మ్యాచ్‌లో డ్రూ మ్యాకెంటైరే బ్రీఫ్ కేస్‌ని విన్ అయినారు. అండ్ నెక్స్ట్ మనకి సామీ జేన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ కూడా చాలా బానే ఉంది. అండ్ మెయిన్ డిసప్పాయింట్‌మెంట్ ఏందంటే ఈ మ్యాచ్‌లో బ్రాన్ బ్రేకర్ సామీ జేన్‌కి స్పియర్ ఇవ్వలేదు. స్పియర్ ఇస్తే బాగుండేది. సో, ఆ స్పియర్ దెబ్బకి మన సామీ జేన్ తట్టుకుంటాడా లేదా అనేది తెలిసేది. బట్ బ్రాన్ బ్రేకర్ సామీ జేన్‌కి స్పియర్ అయితే ఇవ్వలేదు. సో, దాన్ని ఇవ్వకుండా అడ్డుకున్నాడు సామీ జేన్. అండ్ ఈ మ్యాచ్‌లో బ్రాన్ బ్రేకర్ కూడా బానే ఫైట్ చేసినారు. సామీ జేన్‌కి టఫ్ ఫైటే ఇచ్చినారు. బట్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో సామీ జేనే విన్ అయినారు. అంటే ఇప్పుడు స్టిల్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ సామీ జేనే అన్నమాట. అండ్ ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత బ్రాన్ బ్రేకర్ చాలా కోపం చూపించినారు. బట్ అటాక్ ఏం చేయలేదు సామీ జేన్ పైన. బట్ రింగ్ బయట కూర్చొని చాలా కోపంగా చూసినారు సామీ జేన్‌ని. సో, మరి చూడాలి బ్రాన్ బ్రేకర్ నెక్స్ట్ రాలో ఎవరిపైనైనా అటాక్ చేస్తారా? లేదంటే మళ్ళీ సామీ జేన్ పైనే అటాక్ చేస్తారా అనేది. సో, నాకైతే బ్రాన్ బ్రేకర్ చాలా ఈజీగా ఓడిపోయినారని అనిపించింది. సో, మరి మీకెలా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మనకి ట్రిష్ స్ట్రాటస్ అయితే వచ్చింది. సో, ట్రిష్ స్ట్రాటస్ జాన్ సీనాకి వెల్కమ్ చెప్పింది. సో, జాన్ సీనా ఫైనల్లీ 'మనీ ఇన్ ద బ్యాంక్' ప్రీమియం లైవ్ ఈవెంట్‌లోనైతే రిటర్న్ చేసినారు. సో, మరి జాన్ సీనా ఎందుకు రిటర్న్ చేసినారంటే తన రిటైర్మెంట్ కోసం. సో, తన రిటైర్మెంట్‌ని అనౌన్స్ చేయడానికి జాన్ సీనా ఈరోజు 'మనీ ఇన్ ద బ్యాంక్' ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో రిటర్న్ చేసినారు. సో, దానికన్నా ముందు జాన్ సీనా అక్కడున్న ఫ్యాన్స్ గురించి మంచిగా మాట్లాడినారు. సో, జాన్ సీనా రిటైర్మెంట్ తీసుకుంటారంట. సో, నెక్స్ట్ ఇయర్ రాలో వస్తారంట. అండ్ రాయల్ రంబల్‌లో కూడా వచ్చే ఛాన్స్ ఉందంట. అండ్ ఎలిమినేషన్ ఛాంబర్‌లో వస్తారంట. అండ్ రస్సెల్ మేనియా 41లో మన జాన్ సీనా రిటైర్మెంట్ తీసుకుంటారని అనౌన్స్ చేసినారన్నమాట. సో, ఇది చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. జాన్ సీనా ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ కావచ్చు. సో, నిజంగా ఇది బ్యాడ్ న్యూస్. సో, జాన్ సీనా వస్తున్నారని ఆనందపడేలోపు జాన్ సీనా రిటైర్మెంట్ తీసుకుంటారని సాడ్ న్యూస్ అయితే చెప్పినారన్నమాట జాన్ సీనా. సో, మన జాన్ సీనా రిటైర్మెంట్ అనౌన్స్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఫ్యాన్ వద్దని చెప్పినారు. నో అని చెప్పినారు. బట్ జాన్ సీనా కూడా ఎమోషనల్ అయిపోయినారు. సో, ఇట్స్ టైమ్ టు జాన్ సీనా రిటైర్మెంట్. సో, నెక్స్ట్ ఇయర్‌లో జాన్ సీనా రిటైర్మెంట్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇప్పుడు నాకు పర్సనల్‌గా అనిపించింది ఏందంటే, సో, ఇప్పుడు జాన్ సీనా రాయల్ రంబల్‌లో వస్తే గనుక సో, మళ్ళొకసారి వరల్డ్ ఛాంపియన్ అవ్వాలని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే జాన్ సీనా 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్. అంటే ఇంకొకసారి వరల్డ్ ఛాంపియన్ అవుతే 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతారన్నమాట. సో, ఇదొక అరుదైన రికార్డు. సో, డబ్ల్యూడబ్ల్యూలో ఎవ్వరు కూడా ఇన్ని సార్లు వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయింది లేదు. సో, అది ఇప్పుడు మళ్ళొకసారి జాన్ సీనా వరల్డ్ ఛాంపియన్ అవుతే 17 టైమ్స్ అయిపోతారు. సో, జాన్ సీనా రిటైర్మెంట్ టైంలో ఫ్యాన్స్‌కి ఒక పండగ అని చెప్పుకోవచ్చు. మళ్ళొకసారి జాన్ సీనా వరల్డ్ టైటిల్‌ని విన్ అవుతే. సో, ఇప్పుడు ఛాన్స్ అయితే ఉంది. విన్ అవ్వాలని చాలామంది ఫ్యాన్స్ డిమాండ్ చేస్తారు.
సో చూద్దాం మరి విన్ అవుతారా, విన్ అవ్వరా అనేది ఇన్ ఫ్యూచర్‌లో తెలుస్తది. సో మీకేమనిపిస్తుంది? జాన్ సీనా రిటైర్మెంట్ తీసుకుంటారంట. సో మీకేమనిపిస్తుంది జాన్ సీనా గురించి? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మనకి సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ మధ్య వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో ఈ మ్యాచ్ కూడా బాగానే ఉంది. ఈ మ్యాచ్‌లో మన డేమియన్ ప్రీస్ట్ కొంచెం తడబడినాడు. ఈ మ్యాచ్‌లో మనకి డ్రూ మ్యాకెంటైర్ వస్తారు, క్యాష్ ఇన్ చేస్తారన్నట్టుగా డేమియన్ ప్రీస్ట్ చూస్తూనే ఉన్నారు. అండ్ ఈ మ్యాచ్‌లో సెత్ రాలిన్స్ కూడా బాగానే ఫైట్ చేసినారు డ్రూనే. సో వీళ్ళిద్దరూ పడిపోయి ఉంటారు. సో అప్పుడే మన డ్రూ మ్యాకెంటైర్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ తీసుకొని వస్తారు, క్యాష్ ఇన్ చేస్తారు. ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్‌గా మారిపోతది ఈ మ్యాచ్. సో స్టార్టింగ్‌లో మన సెత్ రాలిన్స్‌ని అటాక్ చేస్తారు డ్రూ మ్యాకెంటైర్. అండ్ సెత్ రాలిన్స్ కూడా ఫైట్ బ్యాక్ చేస్తారు. అండ్ దాని తర్వాత మళ్ళీ డేమియన్ ప్రీస్ట్ వస్తారు. సో డేమియన్ ప్రీస్ట్ పైన కూడా డ్రూ మ్యాకెంటైర్ అటాక్ చేస్తారు. సో అప్పుడే మనకి వెనకాల నుండి సీఎం పంక్ వచ్చి డ్రూ మ్యాకెంటైర్ పైన అటాక్ చేస్తారు. చాలా భయంకరంగా అటాక్ చేస్తారు. బ్యారికేడ్ సైడ్ తీసుకెళ్తారు. చైర్‌తో అటాక్ చేస్తారన్నమాట. సో మళ్ళొకసారి రింగ్‌లోకి తీసుకొచ్చి పడేస్తారు డ్రూ మ్యాకెంటైర్‌ని. అండ్ ఆ టైటిల్‌ని వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్‌ని తీసుకొచ్చి డ్రూ మ్యాకెంటైర్ పైన అటాక్ చేస్తారు. ఆ ఛాంపియన్‌షిప్‌తో కొడతారన్నమాట. అండ్ ఇంకేముంది, డ్రూ మ్యాకెంటైర్ రింగ్‌లో పడిపోతారు. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు డేమియన్ ప్రీస్ట్. సో డేమియన్ ప్రీస్ట్ సౌత్ ఆఫ్ వెపన్ కనెక్ట్ చేస్తారు. అండ్ కవర్ చేస్తారు. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో డేమియన్ ప్రీస్టే విన్ అవుతారన్నమాట. అంటే ఇప్పుడు స్టిల్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ డేమియన్ ప్రీస్టే. అండ్ సెత్ రాలిన్స్ కూడా రింగ్ బయట పడిపోయి ఉంటారు. సో క్యాష్ ఇన్ అనేది ఫెయిల్ అయింది. సో ఇది అందరికీ తెలిసిందే. డ్రూ మ్యాకెంటైర్ విన్ అవుతే సీఎం పంక్ వస్తారు, ఇన్వాల్వ్ అవుతారు, అటాక్ చేస్తారు. ఆ క్యాష్ ఇన్ అనేది ఫెయిల్ అవుతదని చాలామందికి తెలుసు. అందుకనే చాలామంది ఫ్యాన్స్ డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. సో చాలామంది ఫ్యాన్స్ కూడా తిడుతున్నారు, ఇలా ఎందుకు చేసినారని మన ట్రిపుల్ హెచ్‌ని. సో దానికి రీజన్ ఏమి ఇస్తారనేది చూడాలి. సో ఏదేమైనా క్యాష్ ఇన్ అనేది ఫెయిల్ అయిపోయింది. మళ్ళొకసారి సీఎం పంక్ డ్రూ పైన అటాక్ చేసినారు. ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వకుండా అడ్డుకున్నారన్నమాట. సో ఇక కంపల్సరీ మ్యాచ్ జరుగుతది. అండ్ ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా మన సెత్ రాలిన్స్ సీఎం పంక్ పైన కోపం చూపేసినారు. సో అప్పుడు కోరీ గ్రేవ్స్ వచ్చి ఆపేసినారన్నమాట. కోరీ గ్రేవ్స్ రెఫరీస్ వచ్చి సెత్ రాలిన్స్‌ని ఆపేసినారు. సో సీఎం పంక్ ఏమనలేదు, అటాక్ ఏం చేయలేదు. సో వీళ్ళ మధ్య బ్రాల్ కూడా ఏం జరగలేదు. జస్ట్ అలా కోపం చూపిస్తారు. కోరీ గ్రేవ్స్ రెఫరీస్ వచ్చి ఆపేశారన్నమాట. అండ్ డ్రూ మ్యాకెంటైర్ కూడా చాలా కోపం చూపిస్తారు. యాడమ్ పియర్స్ పైన కూడా అటాక్ చేస్తారు. సో అప్పుడు మన వేడ్ బ్యారెట్ వచ్చి ఆపేస్తారు డ్రూ మ్యాకెంటైర్‌ని. సో మరి చూద్దాం నెక్స్ట్ రియాక్షన్ ఎలా ఉంటుందో డ్రూ మ్యాకెంటైర్‌ది రాలో. సో మేబీ బ్యాన్ చేయొచ్చు. యాడమ్ పియర్స్ పైన అటాక్ చేసినారు కదా! సో వార్న్ చేయొచ్చు, బ్యాన్ చేయొచ్చు మన డ్రూ మ్యాకెంటైర్‌ని. కొన్ని రోజుల వరకు సస్పెండ్ చేయవచ్చు. సో కొన్ని రోజులు అంటే రాకపోవచ్చు. మేబీ ఇలా జరగచ్చు. సో చూద్దాం మరి ఏం అంటే రియాక్షన్ ఎలా ఉంటుందో యాడమ్ పియర్స్‌ది కూడా. సో నెక్స్ట్ రాలోనైతే తెలుస్తదన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఉమెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ నిజంగా కిరాక్‌గా ఉంది. మెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ కన్నా ఈ మ్యాచ్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ మ్యాచ్‌లో నవోమి, లైరా ప్రతి ఒక్క సూపర్ స్టార్ కిరాక్‌గా ఫైట్ చేసినారు. సో ఈ మ్యాచ్‌లో చెల్సీ గ్రీన్ విన్ అవుతదనుకున్నాం. బట్ ఎండింగ్‌లో టిఫనీ స్ట్రాటన్ ల్యాడర్ ఎక్కి టిఫనీ స్ట్రాటన్ చెల్సీ గ్రీన్‌ని బయట పడేస్తది. రింగ్ బయట పడేస్తది. సో చెల్సీ గ్రీన్ టేబుల్స్ పైన పడిపోతది. అండ్ టిఫనీ స్ట్రాటన్ ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని తీసుకుంటది. సో ఇప్పుడు మిస్ మనీ ఇన్ ద బ్యాంక్ టిఫనీ స్ట్రాటన్ అన్నమాట. సో బెట్టింగ్ ఓడ్స్ కూడా కరెక్ట్‌గానే అయినాయి ఈ మ్యాచ్ విషయంలో. సో టిఫనీకి సపోర్ట్ చేసిన టిఫనీయే విన్ అయింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కెవిన్ ఓవెన్స్ అండ్ రేండీ ఆర్టన్ అండ్ కోడీ రోడ్స్ వర్సెస్ న్యూ బ్లడ్ లైన్ సోలో సికోవా, టామా టోంగా అండ్ జేకబ్ ఫటు మధ్య 6 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ నిజంగా చాలా కిరాక్‌గా ఉంది. నాకైతే నచ్చింది. కాకపోతే మెయిన్ డిసప్పాయింట్‌మెంట్ ఏంది అంటే ఈ మ్యాచ్‌లో జిమ్మీ ఊసో రిటర్న్ చేస్తారని చాలా రూమర్స్ వచ్చినాయి. సో జిమ్మీ ఊసో కన్ఫర్మ్‌గా వస్తారని రూమర్స్ వచ్చినాయి. బట్ జిమ్మీ ఊసో రాలేదు. సో అదే మెయిన్ డిసప్పాయింట్‌మెంట్ అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంది అంటే కోడీ రోడ్స్‌ని డైరెక్ట్‌గా పిన్ చేసి పడేసినారు సోలో సికోవా. చాలా పవర్‌ఫుల్‌గా చూపించింది మన సోలో సికోవాని. అండ్ సోలో సికోవా కన్నా జాకబ్ పటు ఈ మ్యాచ్‌లో చాలా భయంకరంగా అండ్ పవర్‌ఫుల్‌గా కనిపించినారు. సో మిగతా వాళ్ళు జాకబ్ పటు తప్ప అండ్ సోలో సికోవా కూడా అంత పవర్‌ఫుల్ ఏమనిపించలేదు. సోలో సికోవాని కూడా జాకబ్ పటు డామినేట్ చేసినారని చెప్పాలి. జాకబ్ ఫటు వల్లనే ఈ మ్యాచ్‌లో కోడీ రోడ్స్‌ని మన సోలో సికోవా పిన్ చేయగలిగినారు. అండ్ టోంగాలోవా బోచ్ కూడా జరిగింది ఈ మ్యాచ్‌లో. కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేసేటప్పుడు అది కొంచెం మిస్‌ఫైర్ అయింది. బట్ మళ్ళీ అటాక్ చేసినారు. అప్పుడు సక్సెస్ అయింది అది. సో ఏదేమైనా బోచ్ అయితే జరిగింది టోంగాలోవాది. డెబ్యూట్‌లోనే జరిగింది అండ్ ఇప్పుడు కూడా జరిగింది. సో ఏదేమైనా ఈ మ్యాచ్‌లో చాలా పవర్‌ఫుల్‌గానైతే కనిపించినారు న్యూ బ్లడ్ లైన్. సో నాకైతే జాకబ్ ఫటు పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. అండ్ కోడీ రోడ్స్, రేండీ ఆర్టన్, మన కెవిన్ ఓవెన్స్ కూడా బాగానే ఫైట్ చేసినారు. బట్ యూజ్ లేకుండా పోతది జాకబ్ ఫటు వల్ల. సో జాకబ్ ఫటు ఈ మ్యాచ్‌లో మెయిన్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు.
సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో జాకబ్ ఫటు, సోలో సికోవా అండ్ తామాటోంగానే విన్ అయినారు. సో ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత జిమ్మీ వస్తారనుకున్నాం, బట్ జిమ్మీ అయితే రాలేదు అండ్ బ్లడ్ లైన్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఈరోజు మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోయింది. సో మరి మీకు మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ నచ్చిందా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి.